బీజీటీ డే 2 రివ్యూ అనడం కంటే జైస్వాల్ మరియు కేఎల్ రాహుల్ విధ్వంసం అనడం కరెక్టేమో. ఒక పక్కన బాల్ మీద బాల్, ఓవర్స్ మీద ఓవర్స్ వేస్తూనే ఉన్నారు ఆసీ బౌలర్స్. ఇంకో పక్కన మనోళ్ళు ఆడుతూనే ఉన్నారనుకో. ఫస్ట్ టెస్ట్లో మొట్టమొదటిసారిగా ఆసీ గడ్డ మీద బ్యాటింగ్కి దిగిన జైస్వాల్ 8 బాల్ డకౌట్ అయ్యిండు. ఇక కేఎల్ రాహుల్ ఎన్నో అవమానాలు ఎదుర్కొని అవకాశం దొరికింది. అందరూ ఒక ఎండ్లో స్ట్రగుల్ అయిపోతూ ఉన్నారు, కానీ కేఎల్ రాహుల్ మాత్రం అడ్డంగా నిలబడ్డాడు, కానీ అన్లక్కీగా అవుట్ అయిపోయాడు. ఇక ఈరోజు అంటే డే 2న ఇద్దరు కలిసి కంగారులను ఒక ఊచ్చ కోత కోసారనుకోండి. ఏకంగా వికెట్ లాస్ లేకుండా 172 ఫర్ 0 సెంచరీకి చేరువలో యంగ్లాడ్ జైస్వాల్ అయితే, ఇంకో ఎండ్లో పులిలా గర్జిస్తూ కంబ్యాక్ ఇస్తున్న కేఎల్ రాహుల్. ఇంకేం కావాలి మనకు? ఇలానే ఒక్కో బౌలర్ని చెక్కేస్తూ మన స్కోర్ బోర్డ్ మీద చాలా పెద్ద స్కోర్ పెడితే చాలు, ఇక మన బౌలర్స్ వేటకి దిగుతారు. ముందుండి సింహంగా గర్జిస్తూ ఎగబడేలా బుమ్రా బంతులు వేసేస్తాడు. ఇక వెనక నుండి రానా ఇంకా సిరాజ్ తప్పిన గురిని మళ్ళీ సరిచేస్తూ వీళ్ళిద్దరు వేస్తూ ఉంటారు. ఎంత కష్టపడ్డా ఒక్క వికెట్ కూడా దొరకట్లే అనే బాధలో ఆసీ వాళ్ళు ఉన్నారు. ఏమన్నా ఆడుతున్నారా అనే ఖుషిలో మనమున్నాము. మధ్య మధ్యలో ఎన్నెన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు. 7:50కి లేవడంలో తప్పే లేదు అసలు. తప్పు కాదు కదా, తప్పు లేనే లేదు అసలు. లేవనోడు కనిపిస్తుంది ఎందుకు లేవలేదని. ఇది డే 2 రివ్యూ. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్లో షార్ట్ వీడియోస్ ఉంటాయి, అక్కడ వచ్చి ఫాలో అయిపోండి.